షేర్ మార్కెట్లో విజయం సాధించాలన్నారా? విజయవాడలోని విఎల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్తో ట్రేడింగ్ను ప్రొఫెషనల్గా నేర్చుకోండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్. అడ్మిషన్స్ ఓపెన్ నౌ. వెల్కమ్ టు డే 22. అందరికీ నమస్కారం. నిన్న మనం సపోర్ట్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనం సపోర్ట్కి పూర్తిగా విరుద్ధమైన కాన్సెప్ట్ అయినటువంటి రెసిస్టెన్స్ గురించి మనం మాట్లాడుకోవాలా. అండ్ రెసిస్టెన్స్ అనేది ప్రైస్ పైకి వెళ్ళడానికి కష్టపడే ప్రాంతం. ఈ జోన్ వద్ద సాధారణంగా సెల్లర్స్ ఎక్కువగా ఎంట్రీ అవుతారండి. అందువల్ల సప్లై పెరిగి ప్రైస్ మళ్ళా కిందకి వచ్చే అవకాశం ఉంటుందండి. సులభంగా చెప్పాలంటే రెసిస్టెన్స్ అనేది మార్కెట్కి సెల్లింగ్ లాంటి అంటే చెప్పాలంటే సీలింగ్ లాంటిది. ఓకే, సో మార్కెట్ ఎంత పైకి వెళ్ళాలనుకున్నా ఈ జోన్ వద్ద చాలాసార్లు ఆగిపోతూ లేదా రిజెక్ట్ అవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏదైతే నేను చూపిస్తున్నానో ఇది రిజెక్ట్ అయ్యే ప్లేసు మీకు కనపడుతుంది కదా. సో అక్కడికి ఎన్నిసార్లు వెళ్ళినా రిజెక్ట్ అవుతుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్. ఇది ఎలా ఫార్మేషన్ అవుతుంది? ఒక ప్రైస్ లెవెల్ వద్ద మార్కెట్ పలుమార్లు రిజెక్ట్ అయితే దాన్ని రెసిస్టెన్స్ జోన్గా పరిగణిస్తారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో సెల్లర్స్ బలంగా ఉంటారు అండ్ సప్లై పెరుగుతుంది. బయ్యర్స్ ధరను ఇంకా పైకి తీసుకెళ్ళలేకపోతారు, దానికి మించి పైకి తీసుకెళ్ళలేకపోతారు. కాబట్టి చాలామంది ట్రేడర్స్ అక్కడ ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసేసుకొని పక్కకి వెళ్ళిపోతారు. అందువల్ల ప్రైస్ మళ్ళీ కిందకి రావడం ప్రారంభమవుతుంది. హిస్టారికల్ చార్ట్స్లో కూడా ఈ లెవెల్స్ వద్ద రిపీటెడ్ రిజెక్షన్స్ కనిపిస్తాయి. అండ్ రెసిస్టెన్స్ టైప్స్. సో దీనిలో మొదటిది హారిజంటల్ రెసిస్టెన్స్ అండి. ఫస్ట్ చూసినట్లయితే హారిజంటల్ రెసిస్టెన్స్ ఇది ఒక నిర్దిష్ట ప్రైస్ లెవెల్ వద్ద ఏర్పడుతుంది. రెండవది ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్. డౌన్ ట్రెండ్లో ట్రెండ్ లైన్ ప్రైస్ను పైకి వెళ్లకుండా అడ్డుకుంటుంది డౌన్ ట్రెండ్లో. మూడవది వచ్చేసరికి డైనమిక్ రెసిస్టెన్స్. మనం ఏదైనా ఇండికేటర్ 20 EMI లేదా 50 EMI లేదా 200 EMI వంటి మూవింగ్ యావరేజెస్ ద్వారా ఏర్పడుతుంది. నాలుగవది సైకలాజికల్గా రెసిస్టెన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 25,000 లేదా బ్యాంక్ నిఫ్టీ 60,000 వంటి రౌండ్ నెంబర్స్ వద్ద దాన్ని దాటి పైకి వెళ్ళదు కాబట్టి దాన్ని రెసిస్టెన్స్గా మనం తీసుకోవచ్చు. దీంట్లో ఎప్పుడు కూడా దీని యొక్క స్ట్రాటజీ ఎప్పుడు కూడా ప్రైస్ రెసిస్టెన్స్ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే సెల్ ఎంట్రీ తీసుకోకూడదు. మన చాలామంది ఏం చేస్తారంటే అక్కడ దాకా వచ్చింది కదా అని సెల్ ఎంట్రీ. మొదట బేరిష్ కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం వేచి చూడాలి. కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే సెల్ ఎంట్రీని తీసుకోవచ్చు. అండ్ స్టాప్ లాస్ను రెసిస్టెన్స్ జోన్ పైన ఉంచాలి. అండ్ ప్రాఫిట్ టార్గెట్ కోసం తదుపరి సపోర్ట్ లెవెల్ని ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియో కనీసం 1:2 లేదా అంతకంటే ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ట్రేడింగ్లో డిసిప్లిన్ అనేది మరియు రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. అది లేనప్పుడు మీరు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో మీరు ఏదైతే సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి ఏమన్నా మీరు ఏదైనా స్టాక్స్లో సెర్చ్ చేశారేమో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళా కలుద్దాం.